7వ అధ్యాయము 15వ వచనం ఒకసారి తీసి చదువుకుందాం. 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు స్వయాన ఆయన నోటితో ఆయన చెప్పారమనంటే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. ఈ మాట ఆయన ఎందుకు చెప్పారంటే ఒకసారి ఆలోచించండి. వారంట గొర్రె చర్మం వేసుకొని మీ వద్దకు వస్తారు, కానీ వారు క్రూరమైన తోడేళ్ళు ఏం చేస్తుందండి? తనకు చిక్కిన దాన్ని ప్రతి ఒక్కదాన్ని తినేస్తుంది. అయితే సహోదరులారా, ఈ మధ్యకాలంలో ఒక అతను నాకు ఫోన్ చేశాడు. ఏదో ఎప్పుడో పాత వీడియో అంటున్నారు, అది చూశాడు. చూసి మీరు దైవ సేవకుల్ని ఇలా అంటున్నారు, లేకపోతే ఇలా చెబుతున్నారు అంటే తప్పేం కాదు, ఇలా చెప్పటం వల్ల యేసు అంటే తెలియని వాళ్ళకి మనమే చులకనైపోతాం అని అతను తెగ బాధపడుతున్నాడు. వారి కోసము మనం ఏం చేయాలంటే ప్రార్థనే చేయాలి. వాళ్ళు మారాలని ప్రార్థన చేయాలి. ఒక దైవ సేవకుడు అబద్ధము ప్రకటిస్తే, అబద్ధాన్ని నాటితే, అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ విశ్వాసాలను భ్రమపడుతూ ఉంటే వారిని ఖండించకూడదు, బుద్ధి చెప్పకూడదు. మరి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. అవునా బ్రదర్ అన్న, వాళ్ళు మారు మనసు పొందాలని ప్రార్థన చేయాలి అని అన్నాడు. అవునా బ్రదర్, మంచిది అన్న. సరే, మీ ఊరిలో 100 మంది ఉన్నారు, 100 మందిలో చాలామంది ప్రభువుని నమ్ముకోలేదు. వారి కోసము నువ్వు ప్రార్థన చేస్తావా, సువార్త చెబుతావా మారమని అన్నా. సువార్త చెబుతా మారమని చెబుతానండి. ఎందుకు? ప్రార్థన చేస్తే సరిపోద్ది కదా, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే చాలు కదా, వాళ్ళు మారిపోతారుగా. మరి సువార్త ఎలా తెలుసు? ఒక వ్యక్తి తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, ఒక వ్యక్తి తప్పుడు బోధలో బీజం వేసినప్పుడు వారిని చెప్పకుండా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంటే ఏం ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? ఇంకా కూర్చొని ప్రభువా అతన్ని మార్చు, ప్రభువా మార్చు 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 మార్చు. ఎలా మార్చుతాడండి? సత్యం తెలిసినప్పుడు చెబితేనే కదా అతనికి తెలిసేది ముందు. అందుకని యేసు ప్రభు అన్నారు, యేసు ప్రభు అంతటా వాడే ఈ లోకంలో జనాలు నా గురించి ఏమనుకుంటున్నారని శిష్యులను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది అయితే నువ్వు ఏలియామంటున్నారు, ఎలీషామంటున్నారు, కొంతమంది యోహాను గారు అంటున్నారు, కానీ ఒక ఆయన మటుకు నువ్వు క్రీస్తు అని అంటున్నారు. ఎందుకు అతను అడిగాడు? యేసు ప్రభు స్వయాన ఈ లోకస్తులు, ఈ జనాలు ఏమనుకుంటున్నారు అని అంటే అడుగుతున్నారు. ఈ రోజున ఎవరైనా చెప్పగలరా? నా బోధల గురించి, నేను చేస్తున్న సేవ గురించి జనాలు ఏమన్నా అనుకుంటున్నారా అని ఎవరైనా అనగలరా? చెప్పలేరు. పైగా అతని మీద ఇది వాక్యానుసారం లేదని చెప్తే అతని గురించి ప్రార్థన చేయాలి తప్ప ఖండించకూడదంట. మీరు ఇలా చెప్పటం రాంగ్ అని చెప్పకూడదంట, ఖండించాలి కదా. ఖండించకపోతే ఎక్కువైపోయేది కాదు. అన్నిలేమో నన్ను వచ్చి అడుగుతారు, మనల్ని అడుగుతుండ్రు, మీ ఆయన ఎలా చెబుతున్నాడు, మీ వాళ్ళు ఏంది ఎలా మాట్లాడుతున్నారు. దూషింపబడుతుంది. ఎవరికి లాభం? ఎవరికి అన్యాయం జరుగుతుంది? దేవుడి నామానికి అక్కడ దూషణ జరుగుతుందని గ్రహించట్లా మన జనువులేమో. ప్రార్థన మంచిది, ప్రార్థన చేయాలి, ఇది చెప్పాలి. రెండు చెప్పకపోతే నష్టము. ఎందుకు? 2
రెండంచులు కలిగిన ఖడ్గము కదా వాక్యము. ఎందుకు మరి ఆ రోజున యేసు ప్రభు శిష్యుల్ని అందరు సువార్త చెప్పడానికి వెళ్ళండి అని అన్నాడు? ఏమి మీరు కూర్చొని సమాజ మందిరంలో ప్రార్థన చేయండి, ప్రపంచం మొత్తం మారిపోవాలని అని చెప్పుండొచ్చు కదా. కానీ ప్రార్థనకి ఎంత విలువ ఉందో సువార్త ప్రకటన కూడా అంత విలువ ఉంది. ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే సువార్త కావాలి. మరి నేను ఎలా మారానండి? నేను ఎలా మారాను? నా కోసం ప్రార్థన చేశారు, నాకు సువార్త అందింది. ప్రార్థన కూడా చేస్తాం బ్రదర్ అతను మారాలని. అలాగని చెప్పకుండా ఉంటే ఎట్లా? చెప్పాలి. మరి నేను అంతకుముందు ఎలా తిరిగేవాడిని? మీరు చెప్తే వింటారో లేదు, కానీ ఈ మధ్యకాలంలో ఒక చిన్న వీడియో క్లిప్పు, ఒక ఇద్దరు యవనస్తులు చర్చి ముందు సినిమా పాటకి డ్యాన్స్ చేస్తాను. ఒక అతనండి పైకి ఎక్కి డ్యాన్స్ చేయండి బ్రదర్ బాగా అంటారు అని అన్నాడు. ఎందుకు? వీళ్ళిద్దరేమో తెలిసి తెలియని అజ్ఞానం, ఇతను తెలుసు కాబట్టి అలా అన్నాడు. నేను కూడా అదే స్థితిలో ఉన్నా ఒకప్పుడు. ఎలాగంటే చర్చి ముందు కూడా నేను డ్యాన్స్ చేసినాను. చర్చి ముందు మైక్ సెట్లు పెట్టుకొని సినిమా పాటలకి డ్యాన్స్ చేసినాడు నేను. డ్యాన్స్ పాటలు వేసుకొని ఏం పండగ అంటే ఈస్టర్కి, గుడ్ ఫ్రైడే ఇవి ఉంటాయి కదా, వాటికి, క్రిస్టమస్కి, వీటికే డ్యాన్స్ చేసినాం మేము. యవ్వన ప్రాయంలో ఉన్న మేము, నాతో పాటు నా వయసు కలిగిన వ్యక్తులు, మా వయసులో 16-15 సంవత్సరాల వయసులోనే ఏమండి 2 డీజే బాక్స్ లాగా పెట్టుకొని ఒక 5-6 గొట్టాలు వేసుకొని చర్చి ఇలా ఎక్కుతుంటే మెట్లు ఉంటాయి కదా, మెట్ల మీదనే ఏమంటే బాక్సులు పెట్టి మైసెట్టి పెట్టి ఇలా ఘోరంగా డాన్స్ చేసిన వ్యక్తిని నేను కూడా. నాతో పాటు యవ్వన ప్రాయంలో ఉన్నవారు కూడా వేసారు, మేము కూడా ప్రోత్సహించినాం. మరి ఆ రోజున చర్చికి వెళ్ళేవారు కూడా ఇది తప్పు అని ఏ రోజు ఖండించలా, ఏ రోజు కూడా ఇది తప్పురా బాబు అని చెప్పలా. వారు కూడా చర్చికి వెళ్ళిపోయారు. కొంతమంది వారికి సగం తెలుసు, సగం తెలియదు. డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టారు, వేలలు వేశారు, కేకలు వేశారు. ఏమండి నాకు సువార్త అందింది, నేను మారు మనసు పొందిన. ఒక రోజున చర్చి ముందు ఇలాగనే మండపంలాగా వేసి, వాళ్ళ ఇంట్లో ఏదో సందర్భం అంట వేసి 4-5 డ్యాన్స్ పిల్లలు అంటారు చూసిన, వారిని తీసుకొచ్చి డ్యాన్స్ చేయాలని మంచిగా డెకరేషన్ చేశారు. డెకరేషన్ చేసి అయిపోయిన తర్వాత అది పూర్తిగా కట్టేశారు కూడా, దాదాపు 90%. అప్పుడే నేను చూసిన వాళ్ళు ఎలా కట్టారంటే, మనం మెట్లు ఇలా ఎక్కుతాం కదా మందిరం, ఆ మెట్లు కానిచ్చి ఒక స్టేజ్ వేసేసారనమాట. వేసేసి ఇక డ్యాన్స్ చేయాలి, ఎవరితో డ్యాన్స్ పిల్లల్ని తీసుకొచ్చి సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేయాలి అన్న కోరికతో వీళ్ళు ఉన్నారు. అప్పుడు నాకు చూసిన నేను వారి దగ్గరికి పోయి, ఎవరన్నా మీకు మళ్ళీ వేసుకోమన్నది చర్చి కదా, ఇలా పిచ్చి డ్యాన్స్ వేయటానికి మీరు ఎందుకు ఎవరు చెప్పారంటే, వాళ్ళని అడిగిన ప్రతి ఊళ్ళో వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఏమైనా రోజు చర్చికి వచ్చేవాళ్ళ కాదు. ఒకప్పుడు నేను అలాగనే కట్టి ఉంటే డ్యాన్స్ చేసిన వ్యక్తిని నేనే. కానీ మారు మనసు పొందిన తర్వాత వాటిని నేను వ్యతిరేకించి, అప్పుడు దాకా నాకు తెలియదు. ఇలా చేస్తే నా ఆనందం కోసం నేను ఎగిరాను. కానీ నేను చేసిన పనే, నేను చేస్తున్న అలాంటి పనే ఏమండి వేరే వాళ్ళు చేస్తుంటా. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇది నేను చెప్పకపోతే రేపొద్దున ఇంకా ఒకటి చేసి ఇంకో 10 మంది ఎక్కువ అవుతారు, 10 మంది చేస్తారు. దేవుని మందిరం ముందు, దేవుని యొక్క మందిరము ముందు ఈ యొక్క డ్యాన్సులు ఎలా ఉంటాయి అంటే మీకు భయంకరంగా ఉంటాయండి. ఎలా డ్యాన్స్ అంటే ఎవరి ప్రాయాలు ఉన్నావా, ఈ యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఏమండి వారు కూడా ఆలోచించారు. వారేమో ఏమండి చర్చికి వెళ్ళేవారు కాదు, దేవుని మాటలు వినేవారు కాదు, వారికి తెలియదు, దేవుని గురించి ఆసక్తి లేదు. నేను వారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, అన్న మీరు పూజించే దేవుడు కానీ మందిరాలు కానీ ఏవైతే ఉన్నాయో ఎంత పవిత్రంగా మీరు చూస్తారో, మేము కూడా
చర్చి మాకు పరిశుద్ధమైనదిగా మేము అంతే చూసుకుంటాం. మీరు ఇలా చేయరు కాబట్టి మేము కూడా దీన్ని చేయం. ఒకప్పుడు మేము చేసి ఉండొచ్చు, దాని యొక్క అజ్ఞానం ఉన్నప్పుడు మాకు తెలియదు కాబట్టి. కానీ దయచేసి మీరు ఇది తీయండి అంటే, పొరపాటైంది, మమ్మల్ని క్షమించండి బ్రదర్ అని తీసేశారు. అప్పుడు నాతో పాటు యవ్వన ప్రాయం డ్యాన్స్ చేసిన వారు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారు. వచ్చి ఏందన్నా అంటే ఇలా వేస్తున్నారు అంటే, కొంతమంది అయితే మనోళ్ళే చెప్పారంటే ఏం కాదన్నారు. వారికి తెలియదురా, ఇది దేవుని యొక్క ప్రార్థనా మందిరం, ఇది పవిత్రత అనేది దానికి తెలియదు. ఒకప్పుడు నాకు తెలియకనే, ఒకప్పుడు నాకు దాని గురించి అవగాహన లేకనే ఏమండి సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తాను. ఈ రోజున చాలామంది కూడా అలాగనే ఉన్నారు. దేవుని యొక్క మందిరం యొక్క పరిశుద్ధత తెలియక, దాని విలువ తెలియక దాని ముందే అర్ధనగ్న డ్యాన్సులు చేస్తున్నారు యవ్వన ప్రాయంలో ఉన్నవారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అలా ఉన్న నాకు సువార్త అందింది కాబట్టి నేను మనసు పొందగలిగాను, మారాను. అది అజ్ఞానంతో పని. ఆ యవ్వన ప్రాయంలో ఒక ఇద్దరు కూడా డ్యాన్స్ చేశారు. వాళ్ళకి యేసు ఆయన త్యాగము గురించి తెలియదు, ఏమి తెలియదు. కానీ ఏం తెలుసు అంటే, ఈయన మా దేవుడు, ఏదో వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తారు కాబట్టి మా పితరుల దేవుడు అంతే. ఆయన త్యాగము గురించి తెలియదు, ఆ మందిరం ప్రతిష్ఠత తెలియదు, ఏమి విలువ లేదు. మేము కూడా ఒకప్పుడు అలాగనే ఉన్నవాడిని. కానీ ప్రభు వాక్యము నన్ను దర్శించిన తర్వాత వాటిని నేను అసహించుకున్నా. ఈ లోకము శాశ్వతము కాదని, నలుగురు నన్ను చూసి చప్పట్లు కొట్టాలని ఆనందపడ్డ ఆ రోజులు ఏమండి, మనుషుల ఆనందం కోసం నేను ఎగిరాను, గంతెత్తాను. కానీ దేవుణ్ణి సంతోషపరచడం కోసము, దేవుని సేవలో వాడబడితే చాలు, దేవుడు ఆనందిస్తే చాలు, ఈ మనుషుల సంతోషం నాకు అక్కర్లేదని వాటిని విడిచిపెట్టాను. ఆ యవ్వన ప్రాయంలో ఉన్న కుర్రవాళ్ళు కూడా మారు మనసు పొందునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులు సహోదరులారా, ఈ యొక్క అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. ఎవరికి చెబుతున్నారు ఈ మాట? సంఘస్థులైన మనకే కదా. అనేక మంది ఈ రోజున అబద్ధ ప్రవక్తలు ఉన్నప్పుడు ఇదే మాట చెబుతున్నాం మనం. అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు అని చెబితే అసలు వాళ్ళు అబద్ధంగా ఎలా మాట్లాడతారని వివరించి చెప్పినా ఏమంటున్నారంటే, ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి వాళ్ళ గురించి అంతే. వాళ్ళు చెప్పిన తప్పుడు విధానం నీకెందుకు? ఒక దైవ సేవకుని మీరు అనాలనొచ్చా? నీ స్థాయి ఏంటి, నీ విలువ ఏంటి, నువ్వెంత తోడివి అని ఏలెత్తి చూపుతున్నారు తప్ప అతను మరి ఏం తప్పు చెప్పాడు, ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలన చేసేవారు ఈ రోజున క్రైస్తవ్యములో కరువైపోయింది. కాబట్టే అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు, నాటుకు పోయారు. అసలు అబద్ధ ప్రవక్తలు పుట్టక రావటానికి కారణం ఏంటో తెలుసా? మనమే. ఏం చేసిన ఆయన దేవసేవకుడు, ఏం చేసిన ఆయన పాస్టర్ గారు ఏమనకూడదండి అంటే, ఇంకా 10 మంది 100 మంది పుట్టుకొని వస్తారు సంఖలో బైబిల్ పెట్టుకొని, బతుకు తెరువు కోసం కూడా వస్తాడు. కాబట్టి ప్రియ సహోదర వారంట మందను కనికరించరు కూడా అసలుకి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 29లో ఒకటి ఉంటుంది. నేను వెళ్ళి పోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారంట? క్రూరమైన తోడేలు. ఇక్కడ క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఎక్కడికి వస్తాయి? మందిరాలకు వస్తాయి. అంటే వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, అంటే అబద్ధ బోధకులే మీ దగ్గరకు వస్తారు. ఇంకొక మాట ఉంటుంది లూకాసు వార్త 10:3లో, మీరు వెళ్ళిడి ఇదిగో తోడేళ్ళ మధ్యకు. ఇప్పుడేం చెప్పండి, 2 రకాలు ఉన్నాయి. వారు మనలోకి రావటం ఒకటి ఉంటుంది, పంపించటం. అంటే ఒక మాట చెప్పాలంటే
మనల్ని ఒప్పజెప్పించటమే. తోడేళ్ళకి మనకు ఒప్పజెప్పినట్టు. ఈ మేక మందరంతా తీసిపోయి, ఈ గొర్రె మందరంతా తీసిపోయి తోడేళ్ళకి అప్పగించినట్టు. కొన్ని కొన్ని సంఘాలు చూస్తే దేవుడే ఈ అబద్ధ బోధకుడికి అప్పజెప్పాడు అన్న విధంగా ఉంటుంది. మనం గ్రహించడం మనం రెండు విధాలుగా ఉన్నాయి. ఒకడు తోడేలు వచ్చి గుంపులు కలుస్తుడు, అది ఒకటైతే ఈ మంద మొత్తం పోయి తోడేళ్ళు కలవటం కావాలని. ఈ మధ్య జిమ్కులు చేసేవాళ్ళు ఎక్కువయ్యాలక, ఈ మ్యాజిక్లు చేసేవాళ్ళు ఎక్కువైపోయాలక కలిసిపోతుండ్రు, మొత్తం కలిసిపోతుండ్రు. ఈ వాక్యానికి ఉన్న ప్రాధాన్యత తీసివేసి దానికి పెరిగిపోతుండ్రు. ఏందో మరి నాకు అర్థం కాదు. వాక్యానికి ఉన్న విలువని, ప్రాధాన్యతని తగ్గించేశారు ఈ రోజున. ఏమన్నంటే మేము సువార్త చేయట్లేదా అంటున్నారు. సువార్త చేయండి, మంచిదే, కానీ సువార్త కంటే ఏమండి అది తగ్గించి అద్భుతాలు సూచిక్రియలని ప్రారంభించారు. యేషయ ప్రవక్త ఒక వ్యక్తికి అంజూరపు ఇచ్చి ఆయన కుష్ఠరోగం మీద ఉంటే నయమైంది. ఇంకొకటి యేసుక్రీస్తు ప్రభువారు మట్టి తీసి బురద కళ్ళకు అద్దాడు. ఇవన్నీ అద్భుత కార్యాలు చేసినప్పుడు నేను చేస్తే తప్పేంటి, వాళ్ళని ప్రశ్నించగలవా అని ఒక దైవ సేవకుడు అన్నాడు. అంటే అతను ఏ విషయంలో అన్నాడంటే, నేను అట్టిపళ్ళు ప్రార్థన చేసి ఇస్తున్నాను, పిల్లలు పుడతారని, అది నా విశ్వాసం. మరి యేసు ప్రభు కూడా మట్టి తీసి కంటికి పూసాడు, కళ్ళు వచ్చినాయి. మరి ఆయన నువ్వు ప్రశ్నించగలవా, ఆయన నువ్వు అనగలవా అని ఆయన అన్నాడు. యేసు ప్రభు అది ఏదైనా చేయగలడు, సాధ్యమ సమస్తము. మరి యేసు ప్రభు ఎమ్మటినే తీసుకొని అలాగనే కళ్ళు వచ్చినాయి. నువ్వు అట్టిగా ఏంగానే గర్భం వచ్చిందా, ప్రతిఫలం వచ్చిందా? ప్రతిఫలము ఎమ్మటినే రావాలి. నేను మొట్టమొదట్లో ఉన్నప్పుడు నాకు తెలియదు దీని గురించి అవగాహన. కడుపు నొప్పి ఉందండి, జ్వరం వచ్చిందంటే చాలు ఎమ్మటం గలాసి నీళ్ళు తీసుకొని ప్రార్థన చేసి తాగనేవాళ్ళు. ఎంత జ్వరమైనా వచ్చి అంటే ఇది అట్టికాయలు పంచేవాళ్ళు బాబాలు లేరా? బాబాలు పంచితేమో మనం వ్యతిరేకిస్తాం, లేరా? కొంతమంది క్రైస్తవులు కాకుండా వేరే విశ్వాసాలను కలిగిన బాబాలు వాళ్ళీళ్ళు ఇబూదని ఏమండి అట్టికాయలని, మీకేం సమస్య వచ్చింది, ఈ సమస్య వచ్చిందా, అట్టికాయ తీసుకో తినిపో నీ సమస్య తీరిపోద్ది అంటాడు. ఈ నిమ్మకాయ తీసుకో ఇంటి చుట్టూ తిరిగు పో నీ కష్టం పోద్ది అంటాడు. వాడు చేసిన పనే మనం చేస్తున్నాం, వాడు చేసిన ధర్మంలో చేస్తేనే మనం వ్యతిరేకిస్తున్నాం. అదే తీసుకొచ్చి క్రైస్తవంలో కలిపేస్తేనేమో ఇది తప్పు నాన్న అంటేనేమో, ఇదిగో పితరులు చేశాడు కదా, యేసు ప్రభువు చేశాడు కదా, వారికంటే గొప్పవాడిని అన్నట్టు ఫీల్ అయ్యి ప్రచారం చేసుకుంటున్నాం మనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దొంగ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడుడి. కావాలనే కొన్నిసార్లు మనం శ్రమల పాలు చేస్తాడు, కావాలనే తోడేలు స్వభావం కలిగిన ఆ వ్యక్తి దగ్గరికి మనల్ని అప్పచెబుతాడు దేవుడే. కావాలనే తోడేళ్ళు దగ్గరికి మనల్ని మందరం పంపిస్తాడు. ఆ తోడేళ్ళ దగ్గరకు పోతేనే మనకు అర్థమైపోద్ది అసలుకి. అప్పుడు నువ్వు సువర్ణంగా మార్చబడ్డావు. నేను కూడా పోయాను, కొన్ని రోజులు చూసా, కొన్ని సంఘాలు చూసి 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 బైబిల్ చదివి జ్ఞానం వచ్చిన తర్వాత ఇది తోడేళ్ళారా నాయన అని బయటికి వచ్చేసిన. అంటే వినటానికి పోయేవాడిని, ఆ వినటం కూడా మానేసిన. ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారంటే, అవన్నీ మనకెందుకులే సార్, వాళ్ళన్నీ వ్యక్తిగతాలు ఏయో ఉంటాయి, వాళ్ళు ఏం చెప్తే మనకెందుకు, మనం పోయినామా వచ్చినామా మనం వరకు మనం విన్నామా అంతే. సత్యము తెలిసినప్పుడు, సత్యము ఎక్కడ ఉన్నదో తెలుసుకున్నప్పుడు అసత్యాన్ని మనం ఖండించాలి. అసత్యం వైపు ఇంకా తిరగకూడదు. ఇంకా తిరుగుతున్నామంటే అది మన తప్పు, మన పొరపాటు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మీకు చెప్పే మాటలు ఏమిటంటే, అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడుడి. ఎందుకు జాగ్రత్త పడాలమ్మా? ఎందుకు జాగ్రత్త పడాలా? ఈ రోజున ఆయన చేశాడు, అట్టికాయ అమ్మాడు,
మరి ఆ లెక్కని చెప్పుకుంటూ వస్తే ఆయన లెక్క ప్రకారం నూనె అమ్మినా రైటే కదా, నూనె అమ్మినా రైటే, కచ్చీపులు అమ్మినా రైటే. ఒకవేళ నేను అమ్మలేదండి, నా సొంత డబ్బులతో నేను కొనుక్కొచ్చి అని పంచుతున్నానన్నా వాళ్ళు చేసేది కూడా మరి కరెక్ట్ అయితే. ఇదిగో నేను అభిషేకించాను ఈ కండవని తీసుకోండి అన్నా అయితే. ఆ రోజున పౌలు గారు కొన్ని సందర్భాల్లో వెళుతున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టిన స్వస్థత కలిగింది. అదే పనిగా వస్త్రాలు అమ్మటం మొదలుపెట్టాడు ఆయన, వస్త్రాలు పంచటం మొదలుపెట్టాడా. ఇంకో అనారోగ్యంతో మీరు ఉన్నారు, అనారోగ్యంతో మీరు పీడింపబడుతున్నారు, ఇదిగో ఈ వస్త్రాలకి నేను ప్రార్థన చేశాను, తీసేసుకున్నాను అన్నాడు. కానీ ఈ రోజున మన క్రైస్తవంలో చెప్పకూడదు కానీ చాలా భయంకరంగా తయారయ్యారు. ఈ వెంబడించేవారు కూడా ఇలా వెంబడించిపోతుంది, చాలా బాధగా ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సత్యమును మనము ప్రకటించాలి, దాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం ఉన్నప్పుడు నేను కూడా వీటిని నమ్మా. అలాగని సూచక్రియలు జరగవా, అద్భుతాలు జరగవని జరుగుతాయి. మన సంఘంలో లేవా, మనలో లేవా? కానీ అది నువ్వు బీజం వేయకూడదు. నువ్వే ఇది చేస్తేనే ఇది చేస్తేనే ఇది, ఇలా చేస్తే నేను ఇది ఇచ్చినాను అంటే యేసు కంటే గొప్పగా మనమే చెప్పేసుకుంటున్నాం, మహిమపరుస్తున్నాం. వారికంటే మనం గొప్పవారంగా ఉంటుంది కాదు అసలుకి. ఒకవేళ నువ్వు చేస్తే ఇది నేను చేసి ఇచ్చినాను అంటే అది ఎమ్మటినే రిజల్ట్ ఉండాలి. ఇంకా రిజల్ట్ ఉంటే అది ఖచ్చితంగా, రిజల్ట్ ఏం రాదు. మరి ఆ రోజున వాళ్ళు చేశారు, రిజల్ట్ ఎమ్మటినే వచ్చింది. నువ్వు పంచి ఇచ్చిన తప్పులేదు. ఒకవేళ 10 మందికో రావచ్చు, ఒక మిగతా వాళ్ళు ఆయన అట్టికే పంచి ఇచ్చిండు రాలేదంటారు. అది దేవుడు నమ్మకం కానుగా. వాళ్ళ గురించి ప్రార్థన చేయి, తప్పులేదు. దేవుడు కనికరిస్తే ఓకే, గర్భఫలము ఇస్తాడు. అంటే వీటి వలన ఏంటంటే ఇంకొక 10 మంది పుట్టుకొస్తున్నారు. నష్టం అదే. అబద్ధుడు నిజముడు ఎవడో తెలియట్లేదు అసలుకి. గారడి సీమోన్ ఎవరు అర్థం కావట్లేదు, మంచి సీమోన్ ఎవరు అర్థం కావట్లేదు. పేరు మట్టుకు సీమోను దేవుడి బైబిల్లో ఉన్న పేరే. కానీ మంచి సీమోన్ ఎవరు, గారడి సీమోన్ ఎవరు? దేవుని వాక్యం చెప్పే సీమోన్ ఎవరు, గారడి చేసి జిముక్కులు చేసే సీమోను ఎవరు? నేను వాక్యం విన్నా. ఈయన చెప్పే వాక్యం కంటే ఈ పేరు పెట్టి పిలిచే టైం ఎక్కువ. వాక్యం 2 గంటల వీడియోలో గంటన్నర ఇదే పిలుపు. పలానమ్మ, పలానా ఆయన పేరు, పలానా ఆయన, ఇదే గంటన్నర. ఇక టైం అంతా 5 గంట 20 నిమిషాల వాక్యం కూడా ఏం చెబుతుందో మరి ఇంకేం అర్థం కాదు నాకైతే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమునకు కట్టుబడి ఉండాలి. మనము వాక్యానికే మనం విలువ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. రేపొద్దున పరలోక రాజ్యాన్ని తీసుకుపోయేది వాక్యమే. ఆ యేసుక్రీస్తే. అద్భుతాలు సూచక్రియలు అనేవి జరుగుతాయి. అవి ఈ లోక సంబంధంలో నిన్ను విడుదల పరుస్తాయి తప్ప పరలోక రాజ్యానికి అవి చేర్చవు. ఇది కన్ఫర్మ్. పరలోక రాజ్యానికి చేర్చబడాలంటే వాక్యాన్నే మీరు పట్టుకొని ఉండాలి. శరీర రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రభు మనకు ప్రార్థన చేస్తే మన విశ్వాసాన్ని బట్టి తగ్గిస్తాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి అనుమానము లేదు. కానీ మనం ఆ ప్రాధాన్యత అనేది దేవునికి, ఆయన వాక్యానికి విలవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను మిమ్మును పంపుచున్నాను గనుక పామురు వలె ఏమన్నాలంట, పాము వలె వివేకులు కలిగి పామురు వలె నిష్కంషణులై ఉండాలంట. పాములాగా ఉండాలి. పాము ఏం చేసిద్ది చెప్పనా? పాము ఏం చేసిద్ది? ఇలా వెళ్తున్నాం అనుకో, ముందు అది పాము తప్పించుకోవడానికే చూసిద్ది, తెలుసా? తప్పించుకోవాలని చూసిద్ది. ఎక్కడ కొట్టి నన్ను చంపుతుడో అని సప్పమని వెళ్ళిపోని చూసిద్ది. మనం ఏదన్నా చేయబోతే కాటేసిద్ది తప్ప, కాటేయాలని చూసిద్ది తప్ప దాదాపు అది కరవాలని, అని హాని చేయాలని ఏమి ఉండదు. ఎందుకు? అది మనకంటే బలమైందా? కాదు.
కాబట్టి మనం ఒక్కొక్క సందర్భంలో పాములాగా స్వభావం కలిగి ఉండండి. దేని విషయంలో? తప్పించుకునే విషయంలో. కొంతమంది తాగి ఒక వ్యక్తి చెప్పిన మాట కూడా వింటల్లా, రోడ్ను ఉండే పాముతో వాడికి సరదా అర్థం కావట్లా, ఇలా 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 అంటుండు, ఇలా అంటుండు, ఇలా అంటుండు, అదేమో పడిగిప్పుతుంది, ఇట్ట అంటుంది, ఇట్ట అంటుండు, ఇలా 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 అంటుండు. కాసేపు చూసింది వేసి నొక్కింది. ఏమండి వాళ్ళందరూ చెబుతూనే ఉన్నారు, అరే దాని జోలి మాకు ఎందుకురా, వాడేమో తాగి ఉన్నాడు ఫుల్గా, దాంతో ఆటలాడుతుండు, పాపం కుస్తీ పడుతుండు. అవసరం అన్ని ప్రాణాల మీదకి తెంచుకునే దానికి. అదొక పాము, విష జంతువు అని తెలుసుగా. అది దాన్ని పోతుంటే దాన్ని తాగి నేనేదో 10 మంది చూస్తున్నారు అన్ను, వీడియో కూడా చూస్తుండ్రు అని దాని మీద పిచ్చి చేష్టలు చేయటం, దాన్ని ఏదో ఇలా 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 ఆడిపించటం. ఈడేనా బోరు ఊదేవాడా, పాములు పట్టేవాడా, దాని గురించి తెలుసా? తెలియదు. కానీ దాని మీద ఏదో ప్రయోగం చేయాలని చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పాము వలె వేగం కలిగి ఉండాలి. కానీ ఆ పాముని నేను ఆడిస్తానంటే అదే పాము నిన్ను కాటేసి పోతుంది. కాబట్టి పామును వలె కూడా ఉండాలి. పామును మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఒక గూడి ఉంటే ఆ గూడి మీద అది ఏం చేసింది అంటది తెలుసా? శబ్దం వస్తుంటుంది. ఒక వ్యక్తి మూలిగినట్టే శబ్దం వస్తుంది తెలుసా? మూలుగుతున్నట్టే శబ్దం వస్తుంది. ఆ మూలుగులు ప్రార్థన చేయాలని ఆలోచన కలిగి ఉండాలి మనం. అది ఎప్పుడైతే మూలుగుతూనే ఉంటుంది, మనం కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన జీవితము నేర్చుకోవాలి. అది చూడు ఎప్పుడు చూసినా మూలుగుతూనే ఉంటుంది అని మనం అనటం కాదు. మనం చూసిన వారు అతను ఎప్పుడు చూసినా దేవుడి మాటలు చెబుతూనే ఉంటాడు, అతను ఎప్పుడు చూసినా దేవుని వాక్యాన్ని చెబుతున్నాడు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ధ్యానిస్తూనే ఉంటాడని మనల్ని ఇతరులు చూసి అనాలి, సాక్ష్యము చెప్పాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున పావురాన్ని చూసి అది ఎప్పుడు మూలుగుతూనే ఉంటుంది, శబ్దం వస్తుంటుంది అని అనటం కాదు. నిన్ను చూసిన వారు సైతం కూడా ఇతను ఎప్పుడు చూసినా వాక్యమే అంటాడండి, ఎప్పుడు చూసినా ప్రార్థనే అంటాడండి, ఎప్పుడు చూసినా దేవుడి గురించి చెబుతున్నాడు, ఎప్పుడు చూసినా దేవుడు అంటనే ఉంటాడండి అని సాక్ష్యము రావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు పావురము గురించి ప్రస్తావించబడ్డది, ఈరోజు నీ గురించి కూడా ప్రస్తావించబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే ఏమవుతుందండి? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటు తెలియదు. నేను మనం చెప్పిన కదా, ఒక సెల్లు 2 ఐఫోన్లు ఇలా పక్కన పెట్టిన, ఒకటి డూప్లికేటు ఒరిజినల్, 2 సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏదంటే చెప్పగలవా? 2 సేమ్ ఉన్నాయి కదా, కానీ చెప్పగలగచ్చు. ఎలాగంటే దాన్ని ఒక వాడకాన్ని బట్టి చెప్పగలదు. ఈ రెండింటిని వాడినవు అనుకో అర్థమైపోద్ది కదా. క్వాలిటీ ఉంటుంది ఆడ, క్వాలిటీ లోపల క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ అని లోపల క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీని బట్టి అర్థమైంది. వాడకుండా 2 మొబైల్ ఇలాగ ఎదురుకు పెట్టాను అనుకో, దీంట్లో ఒరిజినల్ ఏదంటే మీరు చెప్పగలరా? అస్సలు చెప్పలేం. కానీ వాడకాన్ని బట్టి మనము చెప్పగలగచ్చు. క్రైస్తవ్యంలో కూడా ఎవరు అబద్ధముగా ప్రవర్తిస్తున్నారని వారు వాక్యాన్ని బట్టి వారితో సన్నిహితంగా నడుస్తున్నాను బట్టి తెలిసిపోతుంది. ఎవరు అక్రమంగా నడుస్తున్నారు, అసలు మందన కనికరించిన వారెవరు కూడా అర్థమైపోద్ది. మందను కనికరించరంట. ఒకసారి అర్థం చేసుకోండి. మందను కూడా కనికరించడం ఏంటి? విశ్వాసులను కనికరించరు. వారి బాధల్లో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, ఏది కనికరించరు, ఏది అర్థం చేసుకోరు. ఒక దైవ సేవకుడు చెబుతున్నాడు, ప్రతి నెల మనకి 12-15% దశమ భాగం వచ్చేది, ఎందుకో తెలియదు తగ్గిపోయింది. మీరు ఇచ్చేవారుగా ఉండండి, ఇంకా అయ్యానంటారు. వారు ఎందుకు ఇలాపోయారో తెలియదు, ఏ కష్టం వచ్చిందో తెలియదు, ఏ బాధ వచ్చిందో తెలియదు.
కానీ మన మాట అంటున్నాను అంటే కనికరించడం వీళ్ళు. కనికరము కనికరం కనికరం. ఇంకో ఎంతమంది అండి దేవుడికి ఇస్తే బాగుపడతారు, దేవుడికి ఇస్తే ఎంతమంది లేరండి. మరి దైవ సేవలకి ఇచ్చి నష్టమైపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కోలుకోని వాళ్ళు ఉన్నారు. ఒక పాస్టర్ ద్వారా నేను నష్టపోయినాను, ఒక పాస్టర్కి ఇచ్చి సర్వము ఇచ్చి దేవుడే దేవుడే అన్నాను, నేను పాతాళానికి తొక్కబడ్డానన్న వారు లేరా? మరి అతను ఆశీర్వదించబడాలిగా. ఓ మధ్య మా స్నేహితుని కలిసిన ప్రతిదానికి దేవుడికి ముందు కేటాయించాలి బ్రదర్, బతుకు తెరువు కోసం కేటాయించాల్సి వస్తుంది. కానీ ఒకప్పుడు నేను దేవుడి పనిలో ఉంటున్నప్పుడు, ఒక పాస్టర్ దగ్గర ఒక దైవసేవకుడిగా ఉంటున్నప్పుడు, అతనితో తిరుగుతున్నప్పుడు అతనికి ఆయన ఎంతగానో సహాయం చేశా. కానీ అతని ద్వారా నేను నష్టపోయిన ప్రతిదీ ఆయనకి సమకూర్చి నేను నష్టాల పాలైపోయాను. ఏమండి, అన్నీ అన్నీ ఆయనకి ఇచ్చుకుంటూ పోతే ఈయన ఏమైపోయాడు? అసలుకి నష్టాల్లో కూరకపోయిందంట. మరి దీవించబడాలిగా, మరి దేవుడికే కదా ఇచ్చింది. వాళ్ళేమో స్వార్థంగా ఆలోచిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. దేవుడికి ఇస్తే అసలుకి వాక్యంలో అసలు అబద్ధం ఎలాగ బోధిస్తారంటే, దేవునివి దేవునికి ఇవ్వండి, కైసరవికి ఇవ్వండి అని దేవుడు అన్నాడు. ఒక మాట వాళ్ళు వచ్చి ఈ పన్ను మేము చెల్లించాలా వద్దా అని అడిగినప్పుడు, మీరు కైసరవికి అంటే దేవుడికి అన్నాడు. కైసరవి అంటే ఏంటి? డబ్బులే కదా. ఆ డబ్బులు మీద ఏం ముద్ర ఉంటుంది? గవర్నమెంట్ ముద్ర. అప్పుడు కైసరు ఎవరు? ఆయన ముద్ర, ఆయన బొమ్మ ఉంటుంది. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరి? గవర్నమెంట్ ముద్ర. ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? పన్ను కట్టితే న్యాయమే ఆయన, కాబట్టి వాళ్ళకే ఇచ్చేయండి అన్నాడు. మరి దేవుడు ఏమిటి? అది దేవుడియా? కైసరు అవి మొత్తం. ఇప్పుడు ట్యాక్స్ డబ్బులు అవి ఉన్నాయి, మనం చెల్లిస్తున్నాం, అవి మొత్తం ఎవరి? దేవుడి కాదు కదా. దాని మీద ముద్ర ఎవరుతుంది? గవర్నమెంట్ ముద్ర ఉంది కదా. గవర్నమెంట్ కట్టండి, నాకు ఇవ్వండి. ఆయన ఏమున్నాయి? మనమే ఆయనకు అంకితం కావాలి కదా. ఇది వదిలేశారు, అది పట్టేశారు. వాక్యాన్ని ఇలా తిప్పేసి పడేస్తారు. దేవునికి ఇవ్వండి, కైసరం ఏంటి అంటే ఆ రోజున వారితో చెప్పిన మాట, ఆ యొక్క పన్ను రూపంలో చెల్లించేది న్యాయమా కాదా అని అడిగినప్పుడు దేవునికి ఇవ్వండి. ఏమండి, ఈ కైసరవికి ఇవ్వండి. దేవునికి ఇవ్వాల్సింది మనం సమయం ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సింది మనం ప్రార్థన జీవితాన్ని కేటాయించుకోవాలి, మన హృదయం ఆయనకి ఇవ్వాలి. వీటన్నిటిని అడగకుండా 10వ వంతే ఇవ్వండి. తప్పు లేదు, ఇవ్వటం తప్పు కాదు, తీసుకోవటము తప్పు కాదు. కానీ మనము అసలు పదే వాళ్ళకి గుర్తు చేసి అసలుకి ఇది చాలా చాలా తప్పు అసలుకి ఇది చేయకూడదు అసలుకి. ఎందుకంటే అసలుకి మనం ఇచ్చేవారిగా కూడా ఉండాలండి. కొన్ని సందర్భాల్లో ఒక సహోదరి నాతోనే చెప్పింది, నేను ఒక దైవ సేవకుడికి ఎంతగానో సహాయపడ్డాను, కానీ మా అమ్మ చనిపోయినప్పుడు ఒక 10,000 పుట్టడానికి నాకు పుట్ల. మరి ఆ సంఘంలో 20 మంది ఉన్నారు కదా, కనీసం పాస్టర్ గారు కానీ ఎవరైనా కానీ ఇదిగో ఈ 1000 అని ఇస్తే అసలుకి ఇవన్నీ కాదండి. వాళ్ళు కుటుంబం ఆ యొక్క భూస్థాపితకి ఖర్చు అయిపోద్ది. నాకు చెప్పి నేను అనుకుంటున్నా ఏమైతే, ఈ సంఘంలో ఒక 10 మంది వస్తే నెలకు 500 అలా పోగు చేసుకుంటే ఎంత కట్ అవుతుంది? ఏదో ఒక కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అవి వాడుకుంటే ఎంతో మేలండి. అసలుకి సంఘమే మనకు వారికి మేలు చేయించినట్టు ఉంటుంది. కానీ మనం ఏంది అసలుకి దీనికి పై ఉంటాయి చూసిన చిట్టీలు కట్టడాలు ఏం అవసరం లేదు. 20 మంది వస్తుంటే నెలకింత అని పోగు చేసుకొని వారి కుటుంబంలో ఏదైనా బాధ వచ్చినప్పుడు, వారి కుటుంబంలో ఏదైనా చనిపోయినప్పుడు డబ్బులు ఖర్చు పెడితే ఎంతో మేలండి. ఈ రోజున వాళ్ళకి సంఘం ఉందని భరోసా ఇస్తే ఎంత మంచిదండి, ఎంతో ఆత్మీయత. అసలుకి ఈ రోజున ఇది కరువైపోయింది. నాకు చెప్పినప్పుడు లాజరీ మా ఉపయోగం చెప్పిండు. వాళ్ళు 10 మంది అన్నట, 10 మంది నెలకింత కట్టుకుంటారు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కష్టం బాధ వచ్చినప్పుడు, అంటే కష్టం బాగా డబ్బులు సంబంధించిన కష్టం, సడన్గా వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద ఆయన చనిపోయింది, ఆపద వచ్చింది. ఆ పెద్ద ఆయన చనిపోయినప్పుడు ఆ భూస్థాపితనికి కావాలి, 1 నెల 2 నెలలు గడవటానికి తిండి కావాలి. మరి ఇది ఎలా సాధ్యం? అదే సంఘములో ఉన్న వాళ్ళు తలా చేసేసారు అనుకో,
ఇది సాధ్యమే. ప్రియ సహోదరి సోదరు, ఇది ఆలోచించాలి. ఇది ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దునేనా మన సంఘానికి ఎంతో మేలు చేసిద్ది. 50 మంది ఉన్న సంఘంలో 50 మంది కనీసం నెలకు 500 కానుకలు అనేవి సపరేట్, అది తీసేయండి. కానీ ఇది ప్రత్యేకంగా ఎంచి ఉంచుకుంటే నెలకు 500 పెట్టుకుంటే ఆ 50 మందిలకు కనీసము సంవత్సరానికి ఒక ఇద్దరికైనా ముగ్గురికైనా మనము ఆపద వచ్చినప్పుడు ఆదుకోగలుగుతాం. సడన్గా ఒక 50,000 రూపాయలు హాస్పిటల్లో పెట్టి ఒక కొడుకునో ఎవరన్నా బ్రతికించుకోవడానికి ఆపరేషన్ వచ్చిందనుకో, ఇదే డబ్బులు అటు ఇచ్చి వారికి భరోసా, మేము సంఘము ఉన్నది అని భరోసా ఇవ్వగలుగుతాం. కానీ ఈరోజు నా సాక్ష్యాలు వాళ్ళు ఏం చెబుతున్నారంటే, చాలామంది గర్వాపీసి అనేవాళ్ళు ఇదే చెబుతున్నారు, మా కాడ ఎప్పుడు పీక్కొని తింటున్నారండి, మాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, మమ్మల్ని చూసిన వారు లేరు అని. ఎందుకు చెబుతున్నారంటే, మనం పీక్క తింటున్నాం కాబట్టి ఇట్లేదు అనే స్వభావం వాళ్ళకు వచ్చింది. కానీ మనమే పొదుపు చేసుకొని మన విశ్వాసుల్నే వాళ్ళ కష్టాల్లో తోడై ఉంటే మనకెంతో మేలు. ప్రియ సహోదరి సహోదరులు, దీని గురించి ఆలోచించమని ప్రార్థన చేస్తున్నాను. అయితే ప్రియ సహోదరి సహోదరులరా, మందని ఏ విధంగా తీసుకెళ్ళి తోడేలుకు అప్పచెప్పాడో, ఆ తోడేలు కూడా మందలోకి వస్తుంది. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నానండి అని. ఏదో ఒక రోజున నిన్ను తీసుకుపోయి తోడేలు దగ్గరే వదిలిపెడతాడు. అప్పుడు బయటపడింది అసలు నువ్వు ఏంటన్నది. అప్పుడు వచ్చినప్పుడు కావాలని దేవుడు మీకు కష్టాలు ఖచ్చితంగా అనుమతి ఇస్తాడు. కష్టాలు కావాలని అనుమతి ఇచ్చినప్పుడు ఆ కష్టాలలో కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావా లేదా? కావాలనే సింహాల బోలులో కూడా పడవేయచ్చు, అనుమతి ఉంది. మరి సింహము వెళ్ళిపోయింది మరి ఆయన దగ్గరికి, దావీదు దగ్గరికి, మరి దానియేలు దగ్గరికి సింహం ఉంది కదా, ఎదురుగుంది. అలాగనే తోడేలు కూడా నీ ఎదురుగుంది. అంటే తోడేలు స్వభావం కలిగిన వ్యక్తి నీలో ఉన్నాడు. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన బ్రతికి బట్ట కట్టాడు. మరి ఈరోజు నీకు తోడై ఉంటే ఆ తోడేళ్ళు స్వభావం కలిగిన వారు కూడా నిన్ను ఏమీ చేయలేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయి. ఈ సంఘములో తోడేలు స్వభావం కలిగిన వారు ఉన్నారా? నేను వెళ్తున్న ఈ విశ్వాసుల్లో తోడేలు స్వభావం కలిగిన వారు ఉన్నారా? లేకపోతే మాలోనే వచ్చి ఈ తోడేలు స్వభావం కలిగిన వారు ఉన్నారా? ఇది ఆలోచన చేయాల్సిన విషయం. స్వయాన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నోట నుంచి వస్తేనే మనం అంగీకరించట్లా. అపరాధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త పడండి వచనము చూపించి చెబుతుంటే కాదు, అందరూ మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే. అబద్ధ ప్రవక్తలు చాలామంది బయలుదేరారండి. ఈ రోజున కొంతమంది నేను చూసా, వాళ్ళు ట్రాన్స్జెండర్ అంటారు, పుట్టటమే మొగాడిగా పుడుతున్నారు. ఏమైనా ఏదో ఫీలింగ్స్ అవి మారినాయి అని ఆడవాళ్ళ డ్రెస్సులు వేసుకుంటున్నారు. వాక్యం ఏం చెప్తుంది మనకి? నపుంసకుడు డూ అంటే ఏంటి? పురుష పదమే కదా. ఎక్కడ నపుంసకురాలు అని ప్రస్తావించబడ్డదా? అస్సలు లేదండి. పుట్టటమే పురుషుడిగా పుట్టాడు, కొన్ని హార్మోన్ చేంజ్ వల్ల అలా అయ్యాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? మధ్యలో చీర కట్టుకొని వీళ్ళు పేరు మార్చేసుకొని ఇలా ఉన్నారు, వీరిని వెంబడిస్తున్నారు. ఇంకొక బ్రదర్ అయితే మొదట్లో సేవా విధానం ఎలా ప్రారంభించిందంటే, ఒక ఆమె వాక్యము చెప్పుకుంటూ వచ్చింది. ఆమె సేవకు రాలే, ఇలా ఒక 2-3 సంవత్సరాలు చేసింది, మంచిగా చెబుతుంది అనుకున్నాం. సడన్గా ప్యాంటు షర్ట్ వేసుకుంది, కత్తిరించేసుకుంది. ఏంటంటే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, నేను మొగుడులాగా నాకు హార్మోన్ చేస్తూ అయ్యి అని చెప్పుకుంటూ వచ్చింది. ఏమంటే మనకేమో పురుషుడేమో స్త్రీ బట్టలు వేసుకోకూడదు, స్త్రీ ఏమో పురుషుడు బట్టలు వేసుకోకూడదని వాక్యం చెబుతుంటే వీళ్ళేమో
మాకు ఒంట్లో కొన్ని వైద్యకు సంబంధించిన హార్మోన్స్ ప్రభావం ఉన్నాయండి, మాకు లోపాలు ఉన్నాయండి అని చెప్తే ఇది ఎంతవరకు సమంజసము? వ్యభిచారం చేసేవాడు కూడా అదే అంటాడు. ఏమని? నాకు వ్యభిచారం చేయాలని లోపం ఉందండి, మరి నేను వ్యభిచారం చేసుకుంటూ పోతానంటే అట్ట మానేసి రావాలి కదా. ఇలా అబద్ధ ప్రవక్తలు కాదా? వారు స్వప్రయోజనం కోసము ఇలా చేస్తున్నారని కాదా? సహోదరుడు అన్న, నాకు ఈ మధ్య ఈ డిస్కషన్ ఇదే జరిగింది. మేము ఇదే చెప్పినాం, ట్రాన్స్జెండర్లు కానీ ఎవరైనా ఉన్నారా, వాళ్ళు మగోడిగా పుట్టారు, పురుషుడిగానే పుట్టారు, వారు పురుషునిగానే ప్రస్తావించబడాలి. మధ్యలో ఏం అలా సేవ చేస్తే చేయకూడదా? సేవ చేయొచ్చు కదా. మన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, పాస్టర్ గారండి నాకు ఒక స్త్రీలాగా ఉండాలనిపిస్తుంది, లిప్టిక్ వేసుకోవాలనిపిస్తుంది, ముఖానికి పసుపు రాసుకోవాలనిపించుకుంది, ఏం చేయమంటారని అడిగితే మనం ఏం సహాయం చేస్తాం? అసలు సలహా ఏమిస్తాం? మనం ఏమిస్తాం? పోయినానా శుభ్రంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, చీర కట్టుకో, మంచి సువార్త చేయంటవా? అనం కదా. ప్రభా ఇతని లోపంలో తీసివేయి బాబు, అలా చేయకూడదు, ప్రభుని ప్రార్థన చెయ్యి, నువ్వు బట్టలే కట్టుకో, మంచిగా ఉండు, ప్రభు చిత్తం అయితే నిన్ను మారుస్తాడు, ఆ స్వభావాన్ని అలా ఆ యొక్క లోపాన్ని తీసివేస్తాడని చెబుతాడు. అంతే కదా. కొంతమంది ఏంటంటే వాళ్ళు అలా చేయటం వల్ల మనం ట్రాన్స్జెండర్లో ఉంటారు కదండి, చప్పట్లు కొట్టి పాపం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు మనం పోలేమండి. అదే చీర కట్టుకొని ఉన్నారు కదా, వాళ్ళు పోయి సువార్త చేయొచ్చు అండి నన్ను. ఇప్పుడు జైల్లో ఖైదీ ఉన్నాడు, ఖైదీ నరహంతకుడు, మనం కూడా ఆవేశం వేసుకొని పోదామా? కత్తి పట్టుకొని సువార్త చెప్పడం ఈజీ అయిద్దండి, బైబిల్ పట్టుకొని పోవటం ఎందుకు? ఇప్పుడు వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గరకు వ్యభిచారం చేసుకుంటూ పోవాలా? వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉందంటే చాలా నవ్వు వచ్చింది నాకైతే. సరే నాయన, మంచిది, అబద్ధ ప్రవక్తలను మంచిగా పెంచి పోషించండి, ఇది తప్పు అని చెప్పిన, ఇది మీరు అంగీకరిస్తే అంగీకరించండి, లేకపోతే లేదని వదిలేసిను. సరే ప్రియ సహోదరులారా, ఈ రోజున క్రైస్తవ్యంలో అబద్ధ ప్రవక్తలు పెరిగారు అని చెప్పడానికి ఏమాత్రము సందేహము లేదు. ఎందుకు పెరిగారంటే డబ్బు కోసము, ధనము కోసము, పేరు కోసము, రకరకాల కారణాలు. బ్రతకటం కోసం ఒకవాడైతే తాను ఏదో సాధించాలి, ధనముకు సమకూర్చోవాలని ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలంట ఇంకొక ఆయన అయితే ఇలా కుర్చీలు ఇలా వేసి ఉన్నాయి, బలిపీఠం లాగా ఉంటుంది కదా స్టేజ్, అది అంత. ఆయన వీడియోలు చూసిన నేను చాలాసార్లు, వాక్యము చెప్పినప్పుడు అబ్బో ఏం చెబుతుండే, ఎంత బాగా చెబుతుండే అనుకున్నా. అసలు రంగు బయటపడింది ఆ రోజున. ఆ కుర్చీలకి కండవలేసి ఉన్నాయండి, కుర్చీలకి ఒక అతను తీసుకొచ్చి ఆ కుర్చీలు పూజిస్తున్నారు. అర్థమవుతుందా? మరి ఆ కుర్చీ ఎవరియో అర్థం కాదు, అంటే ఆ కుర్చీని అంతకుముందు ఎవరు కూర్చున్నారో తెలియదు. ఆ కుర్చీ దగ్గరకు పోయి ఈయన ఇలా అంటే ఆ కుర్చీలో ఆయన ఎవరు ఉన్నట్టు, ఆత్మ ఉన్నట్టు, ఈయన పోయి ఆ కాళ్ళు పట్టుకొని ఇలా మొక్కుతున్నట్టు, కళ్ళు తిరిగి పడ్డట్టు అది చేశాడు. అంటే ఆ కుర్చీల మీద అంతకుముందున్న దైవసేవకుడు, లేకపోతే ఈయన ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా నడిపిన దైవసేవకుడు ఉంటాడు కదా, అది ఆత్మీయ తండ్రి అంటాం కదా మనం. ఆ తండ్రి గారు చనిపోయారు కాబట్టి ఆ తండ్రి ప్లేస్లో ఈ కుర్చీ పెట్టుకొని దానికి కండ వేసి పూజ. వ్యక్తిగత పూజ అర్థం కాలేదు, విగ్రహారాధన అర్థం కాలేదు. ఇది అబద్ధ బోధ. ఏ వ్యక్తిని పూజించొద్దని చెబుతుంటే ఏమైనా కుర్చీలు పెట్టి దాని మీద కండ వేయటం ఇది అజ్ఞానం కాదా? అంత జరిగినా కూడా విశ్వాసులు ఒక్కరు కూడా తెలియట్లా. ఎందుకు తెలియట్లేదంటే వాళ్ళు చదవట్ల వాక్యం. ఇది 90% చెప్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు వాక్యము చదివితే ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది తెలిసిపోద్ది. ఇందాక చెప్పినట్టు ఏది ఒరిజినల్ ఏది డూబు ఎలా తెలిసిద్ది అంటే దాన్ని వాడకాన్ని బట్టి తెలిసిద్ది. వాడుతుంటేనే కదా తెలిసేది. దీంట్లో క్వాలిటీ లేదండి, దీంట్లో క్వాలిటీ ఉంది. ఇది కాబట్టి క్వాలిటీ లేనిది డూబు. ఈ మందను కనికరించని తోడేళ్ళు ఉన్నాయి క్రైస్తవ్యంలో.
ఈ మందని కనికరించకుండా పీక్కు తినే తోడేళ్ళు ఉన్నాయి. నేను ఒక చిన్న వీడియో చూసా, ఒక క్లిప్పు. ఒక జింక నీటి ఒడ్డున ఉండి నీళ్లు తాగుతూ ఉంది. ఒక ముసలి దానిని పట్టుకుంది. అలా పట్టుకొనే ఉంది. కాసేపు ఉన్న తర్వాత విడిచి పెట్టింది అనమాట. తిందామనుకుంది. దీనిని తిందాము, నాకు ఆహారం అయిందని గట్టిగా పట్టుకుని ఉందండి. ఇలా పొట్టను పట్టుకొని గట్టిగా కరుచుకొని ఉంది. ఇదేమో విదిలించుకోలేక అలాగనే ఆగిపోయిందండి. నేను చనిపోతా అనుకుంది. కానీ అది ఆశ్చర్యంగా ముసలి తినాలి అనుకున్నది కూడా వదిలేసిందండి. అది కారణం ఏంటో తెలుసు, ఆ జింక గర్భం ధరించి ఉంది. ఆ జింక కడుపులో ఏముంది, పిల్ల ఉంది. మరి ముసలి ఎలా గమనించుకుందో, జాలి పడ్డదో లేదో కానీ దాని మీద జాలి వచ్చింది, దాన్ని వదిలిపెట్టేసిందండి. ఈ రోజున మనల్ని మన కష్టాల్లో ఉన్నవని మనల్ని వదిలిపెట్టేవారు ఉన్నారా? ఇది గర్భంతో ఉందండి. పాపం దీన్ని తింటే దీని పిల్ల కూడా చనిపోద్దని జాలి పడ్డది. అది ఎవరు? ముసలి కదా. కడుపులో పిల్ల మీద జాలిపడి తల్లిని వదిలేసింది ఆ ముసలి. కానీ ఈ తోడేళ్ళంట వదలవు. ఆయనకి పిల్లలు ఉన్నారా? ఫ్యామిలీ ఉందా? మరి ఇతన్ని నాశనం చేస్తే ఫ్యామిలీ ఏమైపోద్ది? రోడ్డున పడతారా? ఏమి చూడవు, మొత్తం పేక తింటమే. ఏది? తోడేలు స్వభావం. తోడేళ్ళు అంత భయంకరంగా ఉన్నారు ఈ రోజున నువ్వు ఒకసారి ఆలోచన చేయి. నిన్ను పీక్కు తినేవారు ఉన్నారా లేరా? నిన్ను పీక్కు తినేవారు తోడేలు స్వభావం కలిగిన వారు. ఇవ్వు 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 అనేవారు తోడేలు స్వభావం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ధనాపేక్ష ఏమండి, ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం అంటున్నాం. అదే ధనాన్ని మనం కోరుకుంటున్నామంటే ఏమండి, మన చేతులారా మనము పరలోక రాజ్యం వద్దు అని చెప్పుకుంటున్నట్టుగా అనిపించింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అలాగని ధనవంతులందరూ పరలోక రాజ్యం రా అంటే వస్తారు. మన పితరులు ఏమండి, మరి అందరూ ధనవంతులే కదా, వాళ్ళు ఎలా చేర్చబడ్డారు? కానీ ధనాపేక్ష కీడు. ధనము సంపాదించటం తప్పు కాదు, కానీ ధనమే ధ్యేయముగా ఉండి ధనమే ముఖ్యము అని దేవుడిని విడిచిపెడితే చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎలా ఉండాలంటే, సంఘము తోడేళ్ళు మన మధ్యలో ఉన్నాయా లేవా, వాటిని మనం గుర్తించాలండి. వాటిని ఎలా గుర్తించగలుగుతాం? ఏమండి, అది ఏ వేషం వేసుకొని వచ్చిందంట? గొర్రె చర్మం వేసుకొని వచ్చింది. అచ్చం చూడటానికి గొర్రెలాగానే ఉంది. ఏమండి, ఎలాగుంది? గొర్రెలాగానే ఉంది. ఇంక అది గొర్రె అనుకుంటుంది తప్ప అది తోడేళ్ళని ఎలా తెలిసిద్ది? దాని దగ్గరకు పోయి ఇలా అంటే ఆ జుట్టు కొంచెం, ఆ చొక్కా కొంచెం వెళ్ళిపోద్ది కదా, అప్పుడు తెలిసిపోద్ది. దగ్గరికి వెళ్ళి దాన్ని చూస్తే ఆ ముఖం ఎలాగుంది అన్నది అర్థమైపోద్ది. కాబట్టి వారి దగ్గరకు వచ్చి పరిశీలన చేస్తేనే మనకు అర్థమవుతుంది. వాక్య పరిశీలన చేస్తేనే అబద్ధ బోధకులు అనేది ఎవరు అనేది తెలిసిపోద్ది. కొన్ని పావురాలంట మేస్తా ఉన్నాయంట. మరి పావురాల మధ్యలోకి కాకి రాదుగా. పావురాలు తింటుంటే తిండి అక్కడ బాగా ఎక్కువ ఉందంట. ఈ కాకి అనుకుందంట పైన తిరుగుతా ఈ పావురాలు మంచి తిండి తింటున్నాయి, పోషించుకుంటున్నాయి, ఇది నీతి కథేనండి, నేను కల్పించుకుంది కాదు, నీతి కథ అంతే అనుకుంది. సరే, ఈ పావురాల మధ్యలో నేను కాకి లాగిపోతే నన్ను చేర్చుకోవేమో, నన్ను పొడిచేస్తాయేమో అనుకుని ఒక పావురం కలర్ వేసుకున్నాయి. వేసుకొని పొయ్యి మేస్తా ఉన్నాయి, గింజలు మేస్తా ఉన్నాయి. పావురాల్లో కలిసిపోయింది.
ఏదో బూడిద ఏదో రాసేసుకుంది. పావురాలన్నీ మూతి ఒకలాగుంటే దీని మూతి ఏమో కాకు మూతి ఒక రకంగా ఉంది. అన్ని పావురాలు విచిత్రంగా చూస్తాయి. ఇదేందిరా మన పావురాళ్ళు ఇలా ఇదొక జాతి అనుకున్నామో అనుకుంటున్నా, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమైంది ఇది కాకి. ఇదేమనుకుంటుంది, ఒక నాయన నన్ను గుర్తుపెట్టి నెట్టుకుంటాయి, ఏమనుకోండి నన్ను గుర్తుపట్టి నెట్టుకుంటాయి, ఎక్కడ పూర్తి అని గబుక్కని ఎగిరిపోతుందంట. ఎగిరిపోతే అప్పుడు ఏమైంది, రంగు బయటపడింది. పూసుకున్న ఆ బూడిద ఏదైతుందో రాలిపోతుంది ఏదో ఒక రోజున. ఇప్పుడు ఈ సహోదరులరా, ఏదో ఒక రోజున నేను క్రైస్తవుడును అని చెప్పుకుంటూ, నేను క్రైస్తవురాలును అని చెప్పుకుంటూ, ఏమండి గొర్రె చర్మము కప్పుకొని నువ్వు వెళ్తున్నావేమో ఎవరి మధ్యకి, గొర్రెల మధ్యకి. ఎవరో ఒకరు నీ దగ్గరకు వచ్చి పరిశీలన చేసేటప్పుడు ఆ పరిశీలన తెలిసిపోద్ది నువ్వు తోడేల స్వభావం కలిగిన వాడవని, నువ్వు తోడేలువు అని తెలిసిపోద్ది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున అలాంటి వారు ఉంటే ఒకసారి మారు మనసు పొందండి. ఈ యొక్క స్వభావము చాలా ప్రమాదకరము. మందను కనికరించవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి. ఒక ఆయన అయితే ఫోన్లోనే చెబుతున్నారు, అయ్యగారు ఈ చర్చికి నేను 20 సంవత్సరాల నుంచి వస్తున్నా, 30 సంవత్సరాల నుంచి వస్తున్నా, నాకు బాగాలేదు, మా భార్య కూడా చనిపోయింది ఈ మధ్యనే, మా కుటుంబం గడవటమే చాలా కష్టంగా ఉంది, నేను గత 10-15 సంవత్సరాల నుంచి నేను మీ మందిరానికి వస్తా, ప్రతి ఇలా మీ స్పాన్సర్ చేసిన ఎంత ఇచ్చినా అంత ఇచ్చినాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి నాయన మంచిది, ఇన్ని కష్టాల్లో ఉన్నావు, ఇంత బాధలో ఉన్నావు, ఏదో ఒక విధంగా నేను సహాయం చేస్తాను, మందిరానికి వచ్చిరా అని చెప్పలేదండి. అవునా, అయ్యయ్యో అవునా బ్రదర్, అలాగనా, సరే బ్రదర్ ప్రార్థన చేద్దాం, మీరైతే మందిరం మానుకోకండి బ్రదర్ అన్నానంట. అతను పాప ఎందుకు చేశాడు, సంఘం నాకు ఏదన్నా భరోసా ఇచ్చి ఏదో కొంత సహాయం చేస్తలేదు, తినటానికి తిండి లేదు, బ్రతకటానికి లేదు, కష్టాల్లో ఉన్నా. ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక దైవ సేవకుడి నన్నే చూసి ఆదుకుంటాడేమో, ఇంతకాలం నేను ఇచ్చాను, కొంచెం ఒక ముద్దని పెడతాడేమని పాపం ఆవేదనతో ఫోన్ చేస్తే ఆ దైవ సేవకుడు అవునా బ్రదర్ ఓకే అని ఫోన్ కట్ చేశాడు. ఎంత దుర్మార్గం అండి ఇది. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు కాదా? ఇదే మందను కనికరించరంటే ఇదే మందను అసలు కనికరించరు వీళ్ళు. వాక్యము చెప్పాలి, వాక్యము హితబోధ వాక్యం చెప్పాలి, దాని ద్వారా పరలోక రాజ్యం చేర్చాలి అనేది కనికరం ఉండదు వీళ్ళకి. వీళ్ళు అబద్ధాలు చెప్పి సంపాదించుకోవాలి, అబద్ధాల ద్వారా తమ కోటను కట్టుకోవాలి. వీళ్ళు ఏమైపోతే నాకు అవసరం లేదు, వీళ్ళు నరకానికి పోతే నాకేంటి, బాధల్లో ఉంటే కష్టాలు ఉంటే నాకేంటి, నేను ప్రయోజనం పొందితే చాలనుకొని చాలామంది ఇలా తయారయ్యారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరు అబద్ధపు ప్రవక్తడో గుర్తించాలి. మనము వారికి దూరంగా ఉండాలి. అసలు వాళ్ళ గురించి జాగ్రత్త పడండి అని మనకు వాక్యము సెలవిస్తుంది. ఏమండి, మనకు ప్రభువు చెప్పాడు, మీ ఇంటికి రేపటి రోజున ఒక దొంగ బోర్డు పెట్టిపోయాడు, మీ ఇంటికి నేను దొంగతనానికి వస్తున్నాను అని బోర్డు పెట్టిపోయి రాసిపోయిండు. నువ్వు ఎలా ఉంటావు? ఎవడొత్తడో రాండి అని గేట్ ఎదురుకు కూర్చొని ఉంటావు, గేట్ ఎదురు కూర్చొని కర్ర పట్టుకొని ఉంటావు. ఎవడొస్తాడో రాండి నిద్ర లేకుండా కాపలు కాసుకుంటావు. ఎందుకు? ఈ దొంగోడు ఎవడో అంత చూడాలి, వాడిని కనిపెట్టాలి, ఏసేయాలని. మన బైబిల్ వాక్యం కూడా చెబుతుంది జాగ్రత్త పడండి అని. నీ ఇంటికి దొంగ వస్తానని చెబితేనే నీ ఇంటికి కాపలాగా అవసరమైతే నువ్వు ఉంటావు, లేకపోతే ఇంకొకరిని కాపలా పెడతావు. 500 ఇచ్చే, 1000 రూపాయలు ఇచ్చాను, అరే ఎవడో దొంగ వస్తానని ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఖచ్చితంగా వస్తానన్నాడు, నా ఇంట్లో దొంగతనం చేస్తానన్నాడు, కాబట్టి నువ్వు కాపలాగా ఉండు, అవసరమైతే నేను కూడా ఉంటానండి కాపలా ఉంటావు, భద్రత చూసుకుంటావు, జాగ్రత్త పడతావు. కానీ మన సంఘంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు, వారి గురించి జాగ్రత్త పడండి అంటే ఎంత మాత్రము జాగ్రత్త పడటం లేదు. మనం
జాగ్రత్త పడకపోగా వారిని వెనకేసుకొని వస్తాం. బ్రదర్ 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 ప్రార్థన చేయండి, బ్రదర్ 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 వారి గురించి ప్రార్థన చేయండి అంటున్నారు తప్ప, నిజమే బ్రదర్ అసత్యాన్ని వీళ్ళు ప్రకటిస్తున్నారు, అబద్ధ బోధకులే అని ఎవరు గుర్తించట్లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సత్యమందు నాటబడాలనేదే నా యొక్క ఆశ. దాని ఎందు నాటబడితే ఏంటో ప్రయోజనం అంటే మీరు తొలగిపోతారా? మీరు తొలగిపోరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సత్యమందు నాటబడి యేసుక్రీస్తు మార్గంలో నడవాలన్నదే నా ఆశ. కాబట్టి మీరు ఒకటి గమనించండి, ఈ క్రైస్తవ్యములో అబద్ధ బోధకులు గురించి జాగ్రత్త పడాలి. ఎందుకు పడాలంటే మనల్ని వారు కనికరించరు, కరుణించరు. మనం నరకానికి పోతున్నా వారికి అవసరం లేదు, మన ఆత్మలు పాతాళానికి పోతున్నా కనికరించరు. కాబట్టి వారి గురించి మీరు జాగ్రత్త పడతారని ఈ ఒక్క వర్తమానం ద్వారా మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నా. నేను కూడా అబద్ధ బోధకుల గురించి కూడా జాగ్రత్త పడాలి. కాబట్టి జాగ్రత్త పడితేనే 10 మందికి చెప్పగలను, నేను బయటపడగలను. అబద్ధ బోధకుని నేను గుర్తు పట్టాలి. గుర్తు పట్టకపోతేనే నష్టం ఎవరికి? గుర్తు పట్ట నాకే. నా ఇంటికి వచ్చిన వాడు దొంగ మంచోడా అనేది గుర్తుపడితేనే కదా. అందరూ క్రైస్తవులేనని అందరూ తెల్లబట్టలు వేసుకొని వచ్చారు, అందరూ మంచోళ్ళనే అనుకుంటే పొరపాటే. నేను కూడా అలాగనే అనుకున్నా. నా స్కూటీ తీసుకునేటప్పుడు అతను క్రైస్తవుడు, నేను బ్రదర్ క్రైస్తవు, నేను టెంపుల్కి వెళ్తా, ఆ టెంపుల్కి వెళ్తా బ్రదర్, నీకెందుకు, నేను మంచిగా ఇప్పిస్తా అది ఇది అన్నాడు. సర్లేనో 70,000కి అలా తీసుకున్నా. వాడు ఏం చేసిండు, ఓనర్కి చెప్పకుండా 10,000 దాకా అసలు రేటు కంటే 10,000 ఎక్కువ తీసేసుకున్నా. ఎవడు వీడు? క్రైస్తవుడే. మళ్ళీ నేను తక్కువ ఇప్పిస్తాను, తక్కువ అని చెప్పి ముంచేసిండండి. అని యజమాని కూడా తీసేసిండు. అంటే నాకు తెలియకుండా ఎన్ని నమ్ముకున్నావో. అసలుకి ఆ 10,000 లాభమైనా సరే, ఆ 10,000 నువ్వు ఎక్స్ట్రా తీసుకుని ఎవరికి ఇవ్వాలి? యజమానికే ఇవ్వాలి. అమ్మిండి అనుకో 10,000కైనా 20,000కైనా ఆ లాభం ఎవరికి ఇవ్వాలి? యజమానికి ఇవ్వాలి. ఆ యజమాని ఇంతకంటే ఇంత ఎక్కువ అమ్మింది కాబట్టి దానిలోంచి కొంత తీసి ఇవ్వచ్చు, అడగొచ్చు కూడా. మన హక్కు అడుగు, అయ్యా మరి ఇది 50,000 కదా, 60,000కి అమ్మాను, నాకు ఎంత కొట్టివ్వంటే ఇత్తడు. కానీ మొత్తం తీసేసుకుని అతను తెలియకుండా అంటే ఇది చాలా అన్యాయం. క్రైస్తవుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారు. వీళ్ళు కూడా కనికరించరు. అరే మన క్రైస్తవుడే కదా, నాతోటి సహోదరుడే కదా అని ఉండరు. వీళ్ళు నిజమైన క్రైస్తవుడి కంటే ఏమండి లానలమైన మంచి మాటలు, మెత్తటి మాటలు, స్వభావము మనకు కూడా రావు ఆ మాటలు. అంత టాలెంట్ ఉంటుంది ఈ అబద్ధ బోధకుడికి. ఈ గారడి చేసేవాడికి అంత గారడి చేయగలుగుడు కదా. నిజమైన వాడికి గారడి చేయాలంటే చాలా చేయటం కష్టం. కానీ గారడి చేసేవాడు చాలా ఈజీగా చేస్తాడు, మనల్ని మోసగిస్తాడు. మనల్ని చూసే తప్ప ఆశ్చర్యానికి గురైపోతాం మనమే. కానీ నిజమైన వాడు చేయలేడు. కానీ నిజమైన వాడు వాక్యం ద్వారా ఉన్నప్పుడు ఆ గారడీలు కూడా ఆగిపోతాయి. ఆమేన్. ఆ గారడి చేసే వ్యక్తి కూడా ఆగిపోతాయి ఇంకా. ఎందుకు? నిజము వచ్చినప్పుడు అబద్ధము నిలవదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సత్యమందు నాటబడాలని ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్ర గీతం భజించి నేం పొగడనా, స్వామి శృతి చేసి నే పాడనా. స్తోత్ర గీతం హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా.
కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయమును నోవానుగాసిన జల ప్రళయమును నోవానుగాసిన భగవంతుడము నీవే కదా. నీవే కదా. నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం జయించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సమరయ సేని కరుణతో బ్రోచిన సాచేతుడవు నీవే కదా. సమరయ సేని కరుణతో బ్రోచిన సాచేతుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా. నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం జయించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. మంచిది. ఆగ్రహ ప్రార్థన చేసుకుందాం. మీరు మా ప్రార్థన చేస్తాం. ప్రభుత్వాధికారి తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఈ దినము నాయన తండ్రి మీ పాదాల చెంత చేరే ప్రభా ప్రార్థించగా నాయన ప్రతి అంశాన్ని నాయన తండ్రి మీ పాదాల చెంత ఉంచగా నాయన తండ్రి మీరు విన్నారు, మీరు గమనించారు ప్రభా. నాయన ఏ బిడ్డ ఏ అవసరత కొరకై ప్రార్థించినారు ప్రభా, ప్రతి అవసరతను తీర్చండి. ఇలాంటి ఇబ్బందులు, బాధలు, శోధనలు, ఆటంకాల్లో మేము చిక్కుకోకుండా ప్రభా మీ కంచె కాపుదల మా చుట్టూ ఉంచి నాయన అహర్నిశలో కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, ఈ దినం నాయన తండ్రి మీ సన్నిధిలో చేరి నాయన తండ్రి ఎంతగానో నాయన తండ్రి ప్రార్థించినటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నాయన తండ్రి వాక్యంలో మీరున్నారు, ప్రతి విషయంలో మీరు మాకు తోడేయండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి మాకున్నటువంటి అనారోగ్యతలు తొలగించండి, మాకున్నటువంటి బాధలు తొలగించండి, నాయన మాకున్నటువంటి ఆపదలు తొలగించండి, నాయన ఆర్థిక బాధను తొలగించి నాయన తండ్రి నాయన నీ కుమార్తె నాయన తండ్రి ఇల్లు కట్టుకొని నాయన మరొక వారంలో నాయన తండ్రి నాయన తండ్రి ఇంట్లో నాయన తండ్రి ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలని నన్ను ఆశ కలిగి ఉంటుండగా ప్రభు ఇదంతటి కూడా జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నాం. నేను ఆ ప్రార్థన అంతట్లో మీరు తోడవిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నూతన గృహంలోనికి వారు వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ గృహం చుట్టూ మీ కంచె కాపుదలుంచమని ప్రార్థిస్తున్నాం. తనను తటు కుటుంబాన్ని కూడా మీకు అప్పు చెప్తున్నాం ప్రభా. యవనస్తుడైనటువంటి కుమారుడు ఉన్నాడు, నేను కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుమారుడికి నాయన తండ్రి తగినటువంటి నాయన తండ్రి సంబంధాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయనకు ఇల్లు కట్టుకున్నాకనే పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నటువంటి బిడ్డను నాయన తండ్రి మీరు ఏకపరిచి నాయన తండ్రి ఆ యొక్క కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తూ అయా సమస్తమైన దేవుడు మీరే కనుక ప్రభా మా బాధల శాదలన్నింటినీ కూడా మీకే అప్పు చెప్పుకుంటూ మా ప్రభువును మా పరిరక్షకుడైనా యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మా తండ్రి అయిన ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును సదాకాలం తోడునుండై ఉండును గాక. ఆమేన్.